అందరికీ నమస్కారం. ఈరోజు మొట్టమొదటిసారిగా హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసి సమావేశానికి, కౌన్సిల్ సమావేశానికి హాజరవడం జరిగింది. మా వెంకట్ గారు, మా మిత్రుడు సిఎన్ రెడ్డి ముందు నుంచే ఉన్నప్పుడుగా, నేను జూనియర్గా వచ్చినప్పటికి కూడా జరుగుతున్న అంశాలు, ప్రశ్నలు చాలా హైదరాబాద్ అభివృద్ధి కొరకు, హైదరాబాద్లో ఉన్న సమస్యల కొరకు ప్రత్యేకించి నేనున్నప్పుడు జరిగిన అంశాలు చాలా డెమోక్రటిక్గా చర్చ జరుగుతున్నది. సమ్టైమ్స్ కొన్నిసార్లు అటు ఇటు అయినప్పటికి కూడా ఒకటి మాత్రం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ ముందుకు వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నత నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చాలా సీరియస్గా చేస్తున్నారు. ఒకటి ఫోర్త్ సిటీగా ఈరోజు ఏఐ నుంచి మొదలు పెడితే గ్రీన్ఫీల్డ్ సిటీ ఏ విధంగా తయారు చేయాలనుకుంటుండో మీ అందరికీ ఇప్పటికే కొంత చూచాయగా తెలిసినప్పటికి కూడా, నాకు తెలిసి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంత మంచి నగరం, ఎకలాజికల్గా కానీ వాతావరణ పరిస్థితులు కానీ ఉన్న నగరం ఏది లేనప్పటికి కూడా మనకు కొంచెం నగర వేగం కానీ, మురుగుకు సంబంధించిన అంశాలు కానీ, ఇండ్లకు సంబంధించిన అంశాలు కానీ, దాదాపు 1.2 crores అంటే 1,20,00,000 మంది జనాభా హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటారు. హైదరాబాదే వీళ్ళందరికీ కూడా అకామిడేట్ చేయాలి. దాదాపు బడ్జెట్లో 50,000 కోట్ల పైచిలకు ఈరోజు హైదరాబాద్ నగరం ఇస్తున్నది. ఇలాంటి నగరము ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడమే కాదు, ప్రపంచ వ్యాపార సంస్థల్ని అతి పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు చూసి ఉంటారు. దాదాపు 1,80,000 కోట్ల రూపాయలు ఒకటేసారి దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా వచ్చినాయి. ఏంటంటే హైదరాబాద్ను హబ్గా చూసే వాళ్ళ పెట్టుబడులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితుల్లో మనం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ఎంత ప్రయారిటీ ఇవ్వబోతున్నామో, హైదరాబాద్ నగరాభివృద్ధిని కూడా, అది రీజనల్ రింగ్ రోడ్ కానీ, తర్వాత ఓఆర్ఆర్ కానీ, ఇంటర్నల్గా కూడా రోడ్స్కి సంబంధించిన అంశంలో ప్రత్యేక శ్రద్ధ. ఎందుకంటే వారు ముఖ్యమంత్రిగా ఉండడమే కాకుండా మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న పరిస్థితి మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మా రెడ్డి గారు చెప్తున్నారు, గతంలో ఇక్కడ హైదరాబాద్లో కాంట్రాక్ట్లు చేయాలంటే చిన్న కాంట్రాక్టర్లు కూడా చాలా భయపడే పరిస్థితి నుంచి మళ్ళీ దాన్ని మెరుగుదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. అన్నిటికంటే ఈరోజు హైదరాబాద్ నగరానికి మెట్రోనే కాదు, ఎయిర్పోర్టే కాదు, ఓఆర్ఆర్ను కూడా డిజైన్ చేసింది దివంగత రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈ ప్రాంత యువతకు మరింత ఉపాధి అవకాశాలని, ఉద్యోగ అవకాశాలని పెంచే దిశగా ఉంటుందని మాత్రం చెప్పగలం. ఈరోజు జరుగుతున్న చర్చల్లో కూడా మిత్రులు అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అడుగుతున్న వాటిలో ప్రభుత్వం వాటికి చిత్తశుద్ధితో ఉన్నది. కొంత రాజకీయాల కోసం చేసే కొన్ని ప్రకటనలు కొంచెం అది రాజకీయ ప్రేరితంగా ఉన్నప్పటికి కూడా, మేముగా ఈరోజు కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా కూడా హైదరాబాద్ను ఒక మంచి నగరంగా తీర్చిదిద్దేందుకు మరింత పెరుగుతున్న నగర అవసరాలని, ముఖ్యంగా తాగునీటి అవసరాలకు సంబంధించి చాలా డిమాండ్స్ వస్తున్న పరిస్థితి, మురుగుకు సంబంధించిన ఇష్యూస్లో కూడా కొంచెం వస్తున్న పరిస్థితి. మొన్న డిస్కషన్లో హౌస్కు సంబంధించి ప్రత్యేకించి మీకు చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ హైదరాబాదులో దాదాపు ఇది 400 ఏండ్ల పైచిలుకు చరిత్ర ఉన్నప్పటికి కూడా గత 100 ఏండ్ల నుంచి ఏవైతే బస్తీలు ఉన్నాయో బస్తీలకు సంబంధించి ప్రత్యామ్నాయ ఇండ్ల ఏర్పాటు అనేది కొంత సమస్యగా ఉన్నప్పటికి కూడా జేఎన్ఎన్యూఆర్ఎం, ఇందిరమ్మ ఇండ్లే కాకుండా రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప లాంటి ఇళ్ళు కట్టించినప్పటికి కూడా ఇంకా అవసరాలు పెరుగుతున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో కొత్తగా పెరుగుతున్న నగరంలో కూడా వాళ్ళకు అకామిడేషన్ ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అంశంలో కూడా ప్రభుత్వం ఆలోచించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే